నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ఎన్టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ కొత్తగా 21 జిల్లాలు 25 రెవెన్యూ డివిజన్లు 125 మండలాలు పాలనా వికేంద్రీకరణతో మారిన తెలంగాణ స్వరూపం ధూమ్ధామ్గా కొత్త జిల్లాల పండుగ మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభోత్సవం చెన్నై అపోలోలో జయకు వెంటిలేటర్ పై చికిత్స అమ్మ కోలుకుంటున్నారన్న ఆసుపత్రి వైద్యులు ఇంకా ప్యాంపోర్లోనే నక్కిన ముష్కరులు స్పెషల్ ఆపరేషన్ కు సిద్ధమవుతున్న భద్రతా దళాలు శ్రీ రాజరాజేశ్వరి మాతగా బెజవాడ తెలుగు లోగిళ్లలో దసరా సందడి కనిపిస్తోంది. ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతటా దసరా సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. ముగ్గురమ్మల రూపం ఆదిశక్తి నీవే దుర్గమ్మ కనక దుర్గ తల్లి కరుణ రూపవమ్మ ముగ్గురమ్మల రూపం ఆదిశక్తి 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ విజయదశమి పర్వదినాన 31 జిల్లాలతో కొత్త రూపం ఆవిష్కరించుకుంటోంది. ఈ మేరకు అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు 23 డివిజన్లు 125 మండలాలు ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 44 రెవెన్యూ డివిజన్లు 65 కాగా 459 ఉన్న మండలాలు 580కి పెరిగాయి. దసరా మహోత్సవం రోజున 21 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోని జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సంబరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాలన్నింటా 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ఇవాళ ఘనంగా ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాను స్వయంగా ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన 5 పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్లను సైతం ఖరారు చేసింది. కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ జిల్లా అధికారులను ఖరారు చేశాయి. జిల్లాల విస్తీర్ణ విషయానికొస్తే కొత్తగూడెం పెద్ద జిల్లా కాగా హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉంది. జనాభా పరంగా హైదరాబాద్ అగ్రభాగాన ఉండగా సిరిసిల్ల ఆఖరణ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలందరికీ విజయాలు, బంగారు భవిష్యత్తు కలగాలని, సుఖ సంతోషాలతో నిత్యం మెలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా రోజు రాష్ట్రంలో అతి పెద్ద పాలనా సంస్కరణలు అమలు కావడం శుభసూచకమన్నారు. రవి కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని, డిమాండ్ మేరకు విద్యుత్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భగవంతుడు తెలంగాణను ఆశీర్వదిస్తున్నాడని, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవంలో ప్రజలు పాల్గొని దీవించాలని విజ్ఞప్తి చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. లేతాకు పచ్చ వస్త్రం, చేతిలో చెరుకు గడతో అమ్మవారు చైతన్య రూపంగా కనిపిస్తున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవం జరగనుంది. మైసూర్ ప్యాలెస్ శోభాయమానంగా వెలిగిపోతోంది. దసరా సంబరాల కోసం కర్ణాటకలోని మైసూర్ మహారాజా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏడాది కూడా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లా ఆలూరుకు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరగట్టులో దసరా నాడు బన్నీ ఉత్సవం ఆచారంగా వస్తోంది. ఈ రోజు రాత్రి దేవరగట్టులోని మాళ మల్లేశ్వర ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటారు. స్వామివారి కళ్యాణ ఉత్సవం ముగియగానే 2 వర్గాలుగా విడిపోయి బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరానికి దిగుతారు. ఏటా జరిగే కర్రల సమరం చూడటానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబికాదేవి నిజ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శమి పూజ అనంతరం పూర్ణాహుతిని సమర్పిస్తారు. యాక్టివ్ న్యూస్. విజయదశమి సందర్భంగా భక్తులు దుర్గమ్మ ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉందో అందించేందుకు వెంకటరెడ్డిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ పెద్దమ్మ ఆలయం దగ్గర భక్తుల సందడి ఎలా ఉందో తెలియజేయడానికి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి వెంకటరెడ్డిగా ఉన్నారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రస్తుతం భద్రకాళి ఆలయంలో ఉన్నాను. దేవి నవరాత్ర ఉత్సవాలను ముగించుకొని అమ్మవారి వల్ల నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్త కోటికి, అఖిల బ్రహ్మాండ కోటికి, భక్త కోటికి భద్రకాళి అమ్మవారు తన నిజమైన రూపంలో నిజరూప దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారిని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతి రోజుకు దాదాపు 2 లక్షల చొప్పున, రోజుకు 2 లక్షల భక్తుల చొప్పున వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని తరించి వెళ్తున్నారు. రోజుకు ఒక రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఇవాళ భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటీవలే అంటే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వచ్చి భద్రకాళి అమ్మవారికి తన మొక్కులు కూడా చెల్లించుకున్నారు. మొక్కులు చెల్లించుకునే క్రమంలో భాగంగా అమ్మవారికి బంగారు కిరీటం, అదేవిధంగా మిగిలిన బంగారు ఆభరణాలన్నీ, జటాజుటాలు, మిగిలిన బంగారు ఆభరణాలన్నింటి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 15 కిలోల బంగారంతో అమ్మవారు పసిడి కాంతులతో దగదగలాడుతుంది. ఒక్కసారి అమ్మవారి నిజరూప దర్శనం చూద్దాం. అఖిల బ్రహ్మాండ కోటికి, భక్త కోటికి కూడా భద్రకాళి అమ్మవారు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. ఒక్కసారి మనం భక్తుల వైపు వెళ్దాం. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రాక కూడా ఉదయం 4 గంటల నుంచి ఆరంభమైంది. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ విజయదశమి కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పూజలతో పాటు వాహన పూజల కోసం భక్తులు బారులు తీరిన దృశ్యాలు కూడా చూడవచ్చు. భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ముగింపులో భాగంగా భద్రకాళి తాటాకంలో, భద్రకాళి ట్యాంక్ బండ్లో ఈ సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. తెప్పోత్సవ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ప్రస్తుతం నా మధ్య కొంతమంది అర్చకులు. న్యూస్. జమ్మూ కశ్మీర్ ప్యాంపోర్లో ఎన్కౌంటర్ సుదీర్ఘంగా సాగుతోంది. సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాంపోర్లోని ఈడీఐ బిల్డింగ్ లోకి చొరబడ్డారు. అక్కడి నుంచే భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. హోరాహోరీగా కాల్పులు జరుగుతుండటంతో ప్రభుత్వ భవనంలో మంటలు వ్యాపించాయి. ప్రతి విశ్వవిద్యాలయం ఓ పరిశోధనా కేంద్రం కావాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోకపోతే అభివృద్ధి సాధించలేమన్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. గతంలో సాఫ్ట్వేర్ కు ఎక్కువ డిమాండ్ ఉండేదని, కానీ నేడు సైబర్ భద్రత, మిషన్ రీడింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. ప్రతి యూనివర్సిటీకి త్వరలోనే వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తో పాటు ఏయూ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఇస్రోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలకు సాంకేతిక సహకారంపై ఈ ఒప్పందం కుదిరింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి లోకేష్ హోంమంత్రి చినరాజప్పను అవమానపరిచినట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీరిచ్చేందుకు సిద్ధంగా ఉందని, వామికొండ, సర్వరాయ సాగర్, పైడ్పాళ్యం ప్రాజెక్టులకు నీళ్లిచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ దృష్టికి వచ్చిన భూ సమస్యలు పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. రాజమండ్రి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు శివాజీ. ముంపు మండలాల్లో ఉన్న గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. జయకు వెంటిలేటర్ ద్వారా న్యూట్రిషన్, యాంటీబయాటిక్స్ అందిస్తున్నారు. పాసివ్ ఫిజియోథెరపీ కొనసాగుతోంది. జయలలితను పరీక్షించడానికి ఎయిమ్స్ నుంచి పల్మనాలజిస్ట్ వచ్చారు. మరికొద్ది రోజులు జయకు ఇదే రకమైన ట్రీట్మెంట్ కొనసాగుతుందని అపోలో వర్గాలు తెలిపారు.